హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ సండే. సండే కదా, కొంచెం లేట్గానే లేచినాం. చలి కూడా చాలా పెడుతుంది. అందువల్ల పొయ్యి పైన అయితే పాలు గరం చేసుకొని పాలైతే కాగబెట్టి పిల్లలకైతే బూస్ట్ కలిపి పెట్టిస్తున్నాం. బాబుకైతే స్కూల్ ఉందన్నమాట, అందుకే టిఫిన్ కూడా ఇంకా పొయ్యి పైన రెడీ చేసేస్తున్నా. కొంచెం వెచ్చగా ఉంటుంది, మళ్ళీ ప్లస్ కాపుకున్నట్టు ఉంటుంది. ఇంకా కొంచెం వేడిగా పొయ్యి పైన టేస్ట్ కూడా బాగుంటుంది కనుక ఇంకా పొయ్యి పైనే దోశలు వేసేస్తున్నాను. దోశలు చట్నీ అన్నీ దీనిపైన వేసేసుకుంటున్నా. పాలైతే అయిపోయినాయి, పిల్లలకి చేసి పెట్టేసిన. ఇంకైతే ఛాయ్ అయితే పెట్టేసుకున్నాం. కానీ నిన్న ఛాయ్ వేసుకున్నప్పటి నుంచి అయితే మా వారైతే పొయ్యి పైన ఛాయ్ చేయి, చాలా బాగుంది అని అంటున్నాను. అందుకే ఛాయ్ ఇంకా మా దగ్గర చాలా కట్టెలు ఉన్నాయన్నమాట, మొత్తము కట్టెలు ఉంటాయి అన్నమాట. అందుకని చాలా కట్టెలు ఉన్నాయి. ఆ కట్టెల వల్ల నేను ఇంకా కట్టెలు అయితే చాలా ఉన్నాయి మాకు. అందుకే ఇంకా మార్నింగ్ చలి కూడా చాలా ఉంటుంది. దానికి 5 o'clockకే మా హస్బెండ్ అయితే కొంచెం వేడిగా ఉంటుంది కదా అని ఇంకా పొయ్యి అంటించేస్తాడు. అది కట్టెలు వేస్తూ ఉంటే దాంట్లో పొయ్యి మండుతూ ఉంటుంది. మేము లేచే వరకు మంట బాగా ఒగ్గులు పడి ఉంటాయి అన్నమాట. అందుకని ఇంకా పొయ్యి అంటించుకునే అవసరమే ఉండదు. లేవంగానే బ్రష్ చేసుకొని పొయ్యి దగ్గర కూర్చొని కొంచెం ఛాయ్ చేసుకొని అయితే ఛాయ్ అయితే చేసేసుకున్నాము. మేమైతే ఇంకా మా హస్బెండ్కి ఛాయ్ ఇచ్చేసి నేను కూడా అక్కడనే ఇంకా దోశకైతే ప్రిపరేషన్ చేస్తున్నాం. బాబుకి 8 o'clockకి స్కూల్ ఉంది కనుక అంత లోపలనే చేసేసుకోవాలి. సండేని ఏముండదు, సండే కూడా స్కూల్ ఉంటుంది వాళ్ళకి, ట్యూషన్ ఎక్స్ట్రా క్లాసెస్. అందువల్ల ఇంకా సండే ఏం లేవము, తొందరనే లేచేస్తాము. ఇక్కడైతే పల్లీలు వేపుకొని ఇంకా పాలైతే పిల్లలకి ఇచ్చేసి పల్లీలు పచ్చిమిర్చి టమాటా అయితే ఫ్రై చేసేసుకున్న పెంక పైన. కట్టెల పొయ్యి మీద అయితే ఫాస్ట్గా అయిపోయినవి. ఇంకా దోశ కూడా చాలా ఫాస్ట్గా అయింది. మన గ్యాస్ పైన కంటే కట్టెల పొయ్యి మీదే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. చాలా ఫాస్ట్గా అయిపోయినాయి. నాకు పని అంతా అయిపోయినట్టు అనిపించింది. అంతసేపు నిలబడి దోశలు చేసి ఇది చేసేవాళ్ళు. ఎప్పుడైనా వేడిగా వేసి ఇచ్చేవాళ్ళని ఇంకా పొయ్యి పైన చేస్తున్నాను. ఇంకా అందరు ఫాస్ట్గా చట్నీ చేసేసిన, మిక్సీలో చట్నీ చేసిన. ఇక్కడైతే మొత్తం ఫ్రై అయితే పొయ్యి పైన చేసేసుకున్నా. చూడండి, దోశ అయితే రెడీ అయింది. ఇంకా ఆయన మా బాబు తినేసి ఇంకా స్కూల్కి వెళ్ళిపోతాడు. తర్వాత మళ్ళీ మెల్లగా వేసుకుంటాం అనమాట. ఇంకా పొయ్యి ఎంతైనా మండుతూనే ఉంటుంది కనుక ఇంకా మాకేమి ఉండదు. ఎవరికి కావాలంటే వాళ్ళకి వేసి ఇచ్చేసి ఇంకా మార్నింగ్ అయితే ఇట్లా టిఫిన్ అయితే రెడీ చేసేసుకున్నాం మేమైతే. మీరేం టిఫిన్ చేసుకున్నారు కామెంట్ చేయండి. ఇక్కడ వాతావరణం అయితే చాలా ఊర్లాగానే ఉంటుంది, చల్లగా. పొద్దునైతే మనసు పొగ అయితే చాలా ఉంటుంది, అంటే అంత ఉంటుంది, ఏం కనిపించదు. చెట్లు చాలా ఉన్నాయి మాకు. బెల్ ఆపోజిట్లో అయితే మొత్తం చెట్లే ఉంటాయి అన్నమాట, బెల్ కంపెనీకి అంతా. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.